రోజు మనం తెలుసుకోబోయే కథ ఆకతాయి కోతి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు లక్ష్మీపురం. లక్ష్మీపురం చాలా అందమైన ఊరు. పచ్చని చెట్లతో, పొలాలతో, సరస్సులతో చాలా బాగుండేది. ఆ ఊరి చివర ఒక కోతుల మంద నివసిస్తూ ఉండేది. ఆ కోతుల మందలో ఒక ఆకతాయి కోతి ఉండేది. అది చెట్టుపైన కూర్చుని వచ్చిపోయే వారందరినీ ఆట పట్టిస్తుండేది. ఆ ఆకతాయి కోతి వల్ల అందరూ భయపడుతూ వెళ్ళేవారు. అదే ఊరిలో నివసించే లత అనే అమ్మాయి అదే దారి గుండా తను చేసిన ఆహారాన్ని అమ్మడానికి వెళ్ళేది. ఆకతాయి కోతి లత ఎప్పుడు వస్తుందా అని రోజు ఎదురు చూస్తూ ఉండేది. లతను చూడగానే ఆకతాయి కోతి ఆకులు పండ్లు విసురుతూ బాగా ఆట పట్టిస్తుండేది. ఇలా ఒకరోజు అలా ఆట పట్టిస్తున్న ఆకతాయి కోతి అనుకోకుండా చెట్టుపై నుంచి జారి కింద పడిపోయింది. అది చూసిన లత కంగారుగా దగ్గరికి వచ్చేసి దానికి నీళ్ళు ఇంకా ఆహారం ఇచ్చి సహాయం చేసింది. అలాగే ఒక మంచి మాట కూడా చెప్పింది. మనము ఎప్పుడు ఎవరిని ఇలా ఇబ్బంది పెట్టవద్దు. ఆటలు మంచివే కానీ ఆకతాయి ఆటలు ఎప్పుడూ మంచివి కావని చెప్పింది.